బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఫలితంగా దేశంలో మళ్లీ కోవిడ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు, మరణాలతో శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభించి సరిగ్గా 5 ఏళ్లకు చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీని పేరు హ్యూమన్ మెటాన్యూమే వైరస్ HMPV. పలు నివేదికలు, సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్ అతివేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తోంది. ఈ HMPVలో ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. అంతేకాదు కరోనా వైరస్ సోకినప్పుడు కనిపించిన లక్షణాలు కూడా ఈ HMPV వైరస్లో గుర్తించవచ్చు. కొత్త వైరస్పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజా పరిస్థితులను ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చైనాలో అనేక వైరస్లు ఒకేసారి వ్యాపిస్తున్నాయి. వీటిలో ఇన్ఫ్లుయెంజా A, HMPV, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 ఉన్నాయి. వీటి వల్ల ఆసుపత్రులు, క్రిమేషన్ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రిలో రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని SARS-CoV-2 అనే X అకౌంట్ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మరోవైపు న్యూమోనియా తరహా వైరస్ ని పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చైనా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక కథనం ప్రచురించింది. శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక కొత్త వైరస్లతో పోరాడేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చైనా అధికారులు భావిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం కరోనా వ్యాపించిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు మరింత ప్రిపేర్ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి 22 వారంలో ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరిగినట్టు డేటా చెబుతోంది. అయితే శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి రావచ్చని చైనా భావిస్తోంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి కేసులు తక్కువగా ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక యాంటీవైరల్ మందులు వేసుకుంటే పని జరిగిపోతుందని అనుకోకూడదని తేల్చి చెబుతున్నారు.